వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 80,686 మంది నేతన్నలకు 193.64 కోట్ల రూపాయల నగదు జమ చేశాం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడి. వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ ఆదేశం. మణిపూర్ ఘటనలో బాధిత మహిళలకు న్యాయం ఏది? మహిళా కాంగ్రెస్ ధర్నా, ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం. బీసీలందరూ ఒక్కటైతే దేశంలో బీసీల రాజ్యం సాధ్యం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే, వరుసగా 5వసారి రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు 193.64 కోట్ల రూపాయల నగదు జమ చేశామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో నేతన్న నేస్తం లాంచింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ నేతన్నలకు టీడీపీ మోహం చేసిందని మండిపడ్డారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, శాసనసభ్యులు, పలు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేషనల్ అవార్డు అందుకున్నటువంటి అవార్డుదారులకు కూడా ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇది నిజం, ఇదే నిజం. తాను చెప్పిన మాటకు కట్టుబడి బడికి వెళ్లే చిన్నారులకు మేనమామ కానుకగా అమ్మఒడిని ప్రవేశపెట్టి ఒక్కొక్క చిన్నారికి 15,000 రూపాయల చొప్పున ప్రతి ఏటా వారి తల్లుల అకౌంట్లో జమ చేస్తున్న ముద్దుల మామయ్య ఎవరన్నా ఉన్నారంటే అది ఒక జగన్ మామయ్య మాత్రమే. ఇది నిజం, ఇదే నిజం. వాస్తవాలకు వస్తే మూల పడిపోయిన ఒక నాయకుడికి బీఫామ్ ఇచ్చి వెంకటగిరి ప్రజలకు సేవ చేయమని చెప్పి ఇక్కడికి పంపిస్తే ఇక్కడ నాయకులు, ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించడం అయింది. కానీ సార్, ఆయన మీ నమ్మకాన్ని, వెంకటగిరి ప్రజలను వెన్నుపోటు పొడిచారు. ఆయన పదవి ఉన్నంతకాలం వెంకటగిరి అభివృద్ధి ఆటం కల్పించాడు. అందుకే ప్రజల శ్రేయస్సు కోరి మీరు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఆ ఎమ్మెల్యేని పక్కన పెట్టి నాపై నమ్మకం ఉంచి ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. గత నెలలో ఒక యువ నాయకుడు 7 రోజులు వెంకటగిరిలో విహారయాత్ర చేశాడు. సార్, మన పార్టీకి సంబంధించి 7 మంది కూడా ఆ పార్టీలో చేరల. వెంకటగిరి ప్రజలకు, నాయకులకు మీ మీద ఉన్న నమ్మకం ఇది నిదర్శనం.
గత 3 రోజుల నుండి హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ ఆదేశించారు. హిమాయత్ నగర్ ఆదర్శ బస్తీలో ముంపునకు గురైన ప్రాంతం, నల్లకుంట పద్మనగర్, నాగయ్యకుంట, అడిక్మెట్ ప్రాంతాల్లో వర్షంతో ఇబ్బందికి గురైన ప్రాంతాలతో పాటు నాలా పనులను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి ఆయన పరిశీలించారు. ముందుగా హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 14 లోతట్టు ప్రాంతంలో కొన్ని గృహాలలో నాలా పొంగి ప్రవేశించడంతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీంతో పాటు డిఆర్ఎఫ్ టీంలు మోటార్లు పెట్టి నీటిని బయటకు పంపించి ప్రజలకు ముంపు నుండి విముక్తి కలిగించారు. ఈ నేపథ్యంలో ఆ ముంపు ప్రాంతాలను ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, జోనల్ కమిషనర్ రవి కిరణ్, లేక్ సిఈ సురేష్ కుమార్, ఏసీ ఆనంద్తో కలిసి ఆయన పరిశీలించారు. నాలా పొంగడానికి గల కారణాలను లేక్ ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. హుస్సేన్ సాగర్ నాలాలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రవాహం కంటే లోతట్టుగా ఉన్నందున నీరు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రాత్రి నుండి మోటార్ల ద్వారా నీటిని తరలించడం వల్ల ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హిమాయత్ నగర్ స్ట్రీట్ 14లోని ఆదర్శ్ బస్తీలో నాలా రిటర్నింగ్ వాల్ నిర్మాణాన్ని త్వరలో చేపట్టి వరద నీరు రాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా 24 గంటల పాటు 428 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, 27 డిఆర్ఎఫ్ బృందాలు కూడా పనిచేస్తున్నాయని తెలిపారు. కమిషనర్ వెంట సికింద్రాబాద్ జోనల్ ఎస్సీ అనిల్ రాజ్, డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య తదితరులు పాల్గొన్నారు. మాన్సూన్ రెయిన్స్ వల్ల కంటిన్యూస్గా మనకు లాస్ట్ 2 డేస్ నుంచి వర్షం కురుస్తూ ఉన్నాయి. ఇవాళ కూడా లైట్ అండ్ మోడరేట్ రైన్స్ ఫోర్కాస్ట్ ఉన్నాయి. జిహెచ్ఎంసీ నుంచి మొత్తం ఆల్ చాలా టీమ్స్ని, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ని మనం పెట్టడం జరిగినాయి. మంత్రి గారు ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి ఫోన్ చేసి మనకు అందరికీ రివ్యూ చేయడం జరుగుతున్నాయి. లేక్స్, ప్రతి లేక్ సంబంధించి 185 లేక్ సంబంధించిన అడుగులు వాళ్ళు ఇక్కడ ఎంత లెవెల్ ఉన్నాయి వాటి కూడా మన లేక్స్ డివిజన్ వాళ్ళు చూసుకుంటున్నారు. 427 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ని మనం రంగంలో తెచ్చడం జరిగినాయి. వాళ్ళందరం కూడా అన్ని సర్కిల్లో, అన్ని వార్డులో కూడా తిరుగుతున్నారు. కంటిన్యూస్గా మనం మానిటరింగ్ చేస్తున్నాము. 24/7 మానిటరింగ్ చేస్తున్నాము. మన రెగ్యులర్ దాంతోపాటు పర్యవేక్షణతో పాటు ఎక్కడెక్కడ మన కంప్లైంట్స్ మనకు వస్తున్నాయో అది కూడా మనం క్లియర్ చేస్తున్నాము. సో మన ఆల్ ఎఫెక్ట్స్ మన డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా 27 టీమ్స్ మొత్తం ఎక్కడెక్కడ ఫ్రీ ఫిల్లింగ్ ఉన్నాయో, మేజర్ చోక్ పాయింట్స్ ఉన్నాయో అది కూడా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చేస్తున్నాం. సార్ ఇప్పుడు మణిపూర్ ఘటనలో మహిళలకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఆధ్వర్యంలో హైదరాబాద్ జేఎన్టీయూ కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర పాలిత రాష్ట్రాల్లో రక్షణ చర్యలు శూన్యమని మండిపడ్డారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే 2 నెలల తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన కథనం ద్వారా చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. దేశ విదేశాలలో అభివృద్ధి గురించి మాట్లాడే భాజపా ప్రభుత్వం ఓ మహిళలకు న్యాయం జరగకపోవడం ఏంటని ప్రశ్నించారు. तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी तानाशाही బీసీలందరూ సమిష్టిగా కృషి చేస్తేనే ప్రతి ఒక్క పార్టీ వారు మొగ్గు చూపుతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం అన్నారు.
హైదరాబాద్ కాచిగూడలో బీసీ కోర్ కమిటీ ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణను పోరాడి సాధించుకున్నామని ఏదైనా కూడా పోరాడితేనే సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు. దేశంలో 84 కోట్ల మంది బీసీలందరూ ఒకటైతే దేశ చరిత్రలోనే బీసీల రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని జిల్లా మండల స్థాయిలో ప్రతి ఒక్క బీసీ నాయకుడు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 8వ తేదీన రాజ్యసభ సభ్యుడు బీసీ సంఘాల అగ్రనేత ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే మహాధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు బీసీ నేతలు, నాయకులు, సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 50% టికెట్లు కేటాయించాలి. బీసీల ఐక్యత. ఆర్ కృష్ణనగర్ నాయకత్వం. ఆర్ కృష్ణనగర్ నాయకత్వం. బీసీల ఐక్యత. బీసీల ఐక్యత. సమిష్టిగా అన్ని పార్టీలో ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా బీసీ వాదాన్ని, మన ఓటుని, మన ఆయుధాన్ని సక్రమంగా వాడితే అన్ని పార్టీలను నిలదీసి మనకు మా మా అభ్యర్థులకు మా దామాషా ప్రకారం మా గెలిచే అవకాశాలు ఉన్న ప్రతి నియోజకవర్గంలో జనాభా దామాషా ప్రకారం అసెంబ్లీ సీట్లు మాకే ఇవ్వాలి అన్న నినాదంతో మనం గొంతెత్తితే, మనం ప్రెజర్ చేస్తే రాజకీయ పార్టీలన్నీ కూడా తప్పనిసరిగా వినే అవకాశం ఉంది. కాబట్టి సోదరులారా, మీరందరూ కూడా దీన్ని అన్ని జిల్లాలకి, అన్ని మండలాలకి, అన్ని స్థాయిలో కూడా మనకు బీసీలకు జరుగుతున్న నష్టాన్ని ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కానీ మీరు గలం ఎత్తితే, మీరు గొంతెత్తితే తప్పనిసరిగా మనకెప్పుడు కూడా పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని మనం పోరాడితే తప్ప ఇవేవి రావు. మీరు చూడండి, ఇన్ని సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యమాన్ని మనం ఎంతో కష్టపడి సాధించుకుంటే మన రాష్ట్రం మనకు సిద్ధించింది. భారతదేశంలో బ్రిటిష్ పౌరుల చేతుల్లో ఉన్న మన భారతదేశాన్ని మనం స్వాతంత్ర ఉద్యమం ద్వారా తెచ్చుకోగలిగినాం. ఏదైనా పోరాటం ద్వారానే జరుగుతుంది. 84 కోట్ల బీసీలు ఏకమైతే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమం అవుతుంది. భారతదేశ స్వాతంత్ర ఉద్యమం కన్నా కూడా బీసీ ఉద్యమానికి గొప్ప చరిత్ర ఉంది, అంతకన్నా పెద్ద చరిత్ర. కాబట్టి అలాంటి వాటిలో మీరందరూ కూడా భాగస్వాములై మనందరం కలిసికట్టుగా దీన్ని మనం ఎదుర్కొంటే, మనం అనుకుంటే మనం అనుకున్న మన కళ నెరవేరుతుంది. కాబట్టి సోదరులారా, ఇదంతా కూడా మీరు వీటి మీద దృష్టి పెట్టి ఈ రకమైన భావజాలంతో మీరు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కంటిన్యూగా మీరు రెగ్యులర్గా మీటింగ్లు పెట్టండి. దీనిపైన కార్యకర్తలందరినీ కూడా వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు మీరు ఎడ్యుకేట్ చేస్తూ ఉండండి. అలాగే వచ్చే నెల ఆగస్టు 8న ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కేంద్ర ప్రభుత్వపు బీసీ వ్యతిరేక విధానాలకు వాళ్ళపైన మనకు పార్లమెంటు సాక్షిగా జంతర్ మంతర్ వేదికగా బీసీల మహాధర్నాన్ని నిర్వహించబోతున్నాం. ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు తన అధ్యక్షతన మనం ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 8న ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దీనికి అన్ని జిల్లాల నుంచి, మండల స్థాయిలో నుంచి, రాష్ట్ర ప్రజల నుంచి మీరందరూ కూడా వేలాది సంఖ్యలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా 8వ తారీఖు వరకు మీ మండల స్థాయిలో మిగతా వాళ్ళందరూ కూడా తరలి రావాలని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇండ్లలోకి వర్షపు నీళ్లు వస్తున్నాయని, కాలనీల రోడ్లు నదులు తలపిస్తున్నాయని ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్రెడ్డి రామ్రెడ్డి ఆరోపించారు. గడ్డి అన్నారం డివిజన్ పరిధిలోని వివి నగర్ కాలనీలో పర్యటించి నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించారు. 4 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు ఇండ్లలోకి నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పాలకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని మండిపడ్డారు. సరూర్ నగర్ చెరువు కింది భాగంలో ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు వర్షాల వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచకపోవడం వలన కొన్ని కాలనీల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్ ను డల్లాస్ చేస్తాం, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని గొప్పగా ప్రకటించిన కేసీఆర్ చిన్నపాటి వర్షానికే నగరం అతలాకుతలం అవుతుంటే ప్రజలకు ఏమి సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఆయన వెంట పార్టీ నాయకులు వెంకటేష్ యాదవ్, సురేందర్ రెడ్డి, వేణు యాదవ్, కిషోర్ గౌడ్, జైపాల్ రెడ్డి, శ్రీను, గోవర్ధన్, గులాం మొహమ్మద్, శరత్ రెడ్డి, సూర్య తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ నినాదం అచ్చే దీన్ ఆయేగా అనడానికి బాగుంది కానీ ఆచరణలో మాత్రం బాగలేదని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కన్వీనర్ దిడ్డి సుధాకర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ మణిపూర్లో 2 మహిళలపై జరిగిన ఘటనపై అక్కడి ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోడీ స్పందించడం లేదని దుయ్యబట్టారు. 6 నెలలుగా 350 చర్చిలను కాల్చివేశారని, దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని విదేశీ పర్యటనలో నిమగ్నమై దేశం కోసం పట్టించుకోకపోవడం లేదని విమర్శించారు. మణిపూర్ ఘటనలపై తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బేటీ పడావ్ బేటీ బచావ్ ఎంత అద్భుతంగా ఉందంటే స్లోగన్. బేటీ బచావ్ బేటీ పడావ్. అచ్చే దిన్ ఆయేగా, అచ్చే దిన్ ఆయేగా. అందరూ కోరుకునేది అదే. సబ్కా సాత్ సబ్కా వికాస్. అద్భుతమైన స్లోగన్స్ మనం ఎప్పుడు వినలా. సబ్కా సాత్ సబ్కా వికాస్, బేటీ పడావ్ బేటీ పడావ్, అందరూ బాగుండాలి, రకరకాల నినాదాలు. కానీ ఈరోజు దేశంలో జరుగుతుంది ఏమిటి? రావణ కాష్టం, రామరాజ్యంలో రావణ కాష్టం జరుగుతుంది. ఒక కిష్కింద కాండ. ఇదా రామరాజ్యం? జై శ్రీరామ్ అని చెప్పుకునే స్థానంలో ఒక మహిళని, 2 మహిళల్ని ఈరోజు బట్టలు లేకుండా తీసుకెళ్ళి దారుణంగా, నేను మాటలతో చెప్పలేను ఆ మాటలు. దీని మీద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే మాటలేమిటి? బీరేన్ సింగ్ ఏమంటున్నాడు ఆయన? ఇక్కడ ఇంటర్నెట్ లేదు, ఇవి లేవు, కానీ ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ఒక బీజేపీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మాట్లాడే మాటలు. మన దేశంలో 6 నెలలుగా 350 పైన చర్చిల్ని కాల్చేశారు. కొన్ని వేల మంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాడులు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, ప్రజల ఆస్తులు నష్టమవుతున్నాయి. కానీ అచ్చే దిన్ ఆయేగా ఆయన మన ప్రధాని గారు విదేశీ పర్యటనలు చేసుకుంటూ అద్భుతంగా తిరుగుతూ ఉన్నాడు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం పాణ్యం మండలం పిన్నాపురంలో కొత్తగా ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ టెన్నాల్లో పెళ్లలు పడి 2 మరణించిన ప్రాంతాన్ని టీడీపీ సీనియర్ నాయకుడు నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి పరామర్శించారు. ఈ ప్రమాదంలో జార్ఖండ్కు చెందిన 2 కూలీలు దుర్మరణం చెందగా మరో 5గురు తీవ్రంగా గాయపడడంతో వారిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా గ్రీన్కో సంస్థ కార్మికులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, కల్వా రజాక్ బాషా, పిన్నాపురం మాజీ ఎంపీటీసీ రమణ, గుమితం తండా గుళ్ళు నాయక్, వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. लेबर एक्ट में आपको रजिस्टर करना हो, आदमी है तो उसका लेबर एक्ट में कोशिश कर दो, उसका गवर्नमेंट का रजिस्ट्रेशन करना. हम लोग सर आउट ऑफ स्टेट है सर, हम लोगों को एनी प्लेस इंडिया में एनी काम कर रहे हैं तो उससे कंपनी वाला आपका नाम से रजिस्ट्रेशन करना. वही गवर्नमेंट का सेंट्रल गवर्नमेंट का रूल है. मालूम है सर, हम लोग उड़ीसा में काम किया वैसा है सर. इधर कुछ भी नहीं सर, एक हेलमेट देता, जूता देता, बाइक चला दो साइड उधर जाके सर 3 दिन से बारिश हो रहा है सर, खदान में घुसाने का क्या आवश्यकता था? तुरंत पानी पूरा पिघल गया. వాస్తవంగా ఇక్కడ పనులు జరిగే టైంలో దాదాపు 7 మంది పనిచేస్తున్నారు కార్మికులు. 7 మందిలో అనుకోకుండా ఈ 2-3 రోజుల నుంచి వర్షాలు ఉండడం వల్ల భూమి సింక్ అయ్యి కొద్దిగా కొలాప్స్ కావడం వల్ల దాదాపు ఒక 5 మందికి దెబ్బలు తగ్గడము, 2 చనిపోవడం జరిగింది. అందరూ కూడా బయటి రాష్ట్రాల నుంచి పనిచేసే కార్మికులు వచ్చారు. సో ఈ విధంగా ప్రాణహాని జరిగిన కార్మికులకు అందరికీ కూడా కంపెనీ వాళ్ళు నష్టపరిహారంగా అని చెప్పేసి కోరుతున్నాం. ఈ ప్రాజెక్టులు జరిగేటప్పుడు కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. కాకపోతే ప్రతిదీ కూడా కొద్దిగా నామినల్గా గవర్నమెంట్ యాక్ట్స్ ప్రకారం, లేబర్ యాక్ట్స్ ప్రకారం ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా చేసుకుంటే కూడా బాగుంటుంది అని చెప్పేసి కూడా మేము సూచనలు సలహాలు ఇస్తాం. ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా కంపెనీ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది
జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండల పరిధిలోని కొత్తపేట గ్రామానికి రోడ్డు వేయాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకప్ప ఆధ్వర్యంలో కొత్తపేట స్టేజ్లో రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలకులకు ఎన్నికల సమయంలో మాత్రమే ఈ గ్రామం గుర్తుకు వస్తుందని అన్నారు. కార్మిక శాఖ మంత్రి జయరాం ఈ గ్రామంలో రోడ్డుకు శంకుస్థాపన చేసి 3 ఏళ్లు గడిచినప్పటికీ ఇంతవరకు కూడా రోడ్డు వేయకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. బీటీ రోడ్డు గుంతలుగా ఏర్పడి అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందికరంగా పరిణమిస్తోందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్డు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మక్బులు, నందు, మురళి, వీరేష్, కృప, బడే సాబ్ తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట గ్రామానికి రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలి. కొత్తపేట గ్రామానికి రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలి. కొత్తపేట గ్రామానికి రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలి. కొత్తపేట గ్రామానికి రోడ్డు నిర్మాణం వెంటనే. జై జనసేన, జై జనసేన. వెంకప్పన్న గారి నాయకత్వం, వెంకప్పన్న గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. చేపట్టాలి కొత్తపేట గ్రామానికి రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలి. కొత్తపేట గ్రామానికి రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలి. గత 40 సంవత్సరాలుగా మనకు రోడ్డు లేదు. ప్రతి ఒక్క నాయకుడు వస్తున్నాడు. ఎస్పీ సుబ్బారెడ్డి గారి నుండి మన మా పక్కనే టెర్నికల్ రెడ్డమ్మ గారు కూడా వేస్తామని వేయలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక చేస్తారని గుమ్మూరు జయరాం గారు వచ్చి శంకుస్థాపన చేసి 3 సంవత్సరాలు అవుతుంది. కనీసం మా ఊరికి గడప గడపగా అన్ని ఊర్లు తిరిగాడు కానీ మా ఊరికి రాల. ఎందుకంటే ఇక్కడ మేము ప్రశ్నిస్తామని ఆయన వెదబడి మరి ఏం సమాధానం చెప్పలేక ప్రతిసారి అడిగితే వేస్తాం అంటున్నారు కానీ ఇంతవరకు ఇచ్చింది లేదు. తక్షణమే వేయాలని గుమ్మనూరు జయరాం గారికి మరీ కోరుతున్నాం. అప్పుడు తెలుగు ప్రభుత్వం సపోర్ట్ చేయలేదని మీరన్నారు కదా. 2019 తర్వాత నేను ప్రతి ఊరికి రోడ్లు వేయించిన తర్వాతే పని చేసిన తర్వాత అమ్మ అబ్బ అని చెప్పేసి కట్టల మీద కూర్చొని ప్రమాణాలు చేసింది మీరే కదా. మరి ఈరోజు ఏ మొహం పెట్టుకొని మీరు ఊరూరులో తిరిగేసి ఈరోజు వెళ్తున్నారు నాకైతే అర్థం కావడం లేదు. నేను కోరుకునేది ఒకటే, ప్రతి గ్రామ ప్రజలు ఏకం కాండి, నిలదీయండి. ఈరోజు కొత్తపేట గ్రామానికి స్వాతంత్రం వచ్చినప్పుడు రహదారి లేదంటే సిగ్గు సేట్లో ఉన్నాం. ఈరోజు మనము ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా జనసేన 3వ సంవత్సరం జనసేన ప్రభుత్వం ప్రతి సంవత్సరం రహదారుల గురించి పోరాటం చేసింది. మీరేం చెప్పారు? లాస్ట్ ఇయర్ జూలై కల్లా అన్నారు, ఇంతవరకైనా రాలే. లాస్ట్ ఇయర్ జూలై కల్లా ఇంతవరకైనా రాలే. మళ్ళీ ఇంకో జూలై వచ్చేసింది. ప్రతి జూలై వస్తుందే తప్ప మట్టి రోడ్లకే పరిమితమైన ఒకటే. వైఎస్ఆర్పి మహానుభావులు ఈరోజు మేము జనసేన పార్టీ నుండి వాలంటీర్ల గురించో లేదు వ్యవస్థ గురించో పాలసీల గురించో మాట్లాడితే మీరు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడతారు. అంటే మీ ఇంకిత జ్ఞానం మోకాల్లోనే ఉంది. మీకు నిజంగా దమ్ము, ధైర్యము లేదు, రోషము, బీసాలు మీకు ఉంటే, మీరు నిజంగా మగతనం అని చెప్పుకుంటూ మీరు ఉంటే రోడ్లు వేసి చూపించండి. పాలసీల మీద మాట్లాడండి, దాని గురించి గొడవకి రండి, దాని గురించి డిస్కషన్లు పెట్టండి. అంతే తప్ప ఇది ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత జనాలంటే కొద్దిగా ఒక పేటీఎం కుక్కలు వస్తాయి మండలాల్లో. కనీసం దేవరకొండ మండలంలో కొంతమంది వైఎస్ఆర్పీ నాయకులు మమ్మల్ని నిందించే అర్హత లేని నాయకులు కూడా మమ్మల్ని విమర్శిస్తారు. వాళ్ళకి మమ్మల్ని నిందించే అర్హత మీకుందా అని అసలు మీ క్వాలిఫికేషన్ ఏంటి? మేము పాలసీల గురించి మాట్లాడతాము, మీరు ఎలా పంచుకోవాలో మాట్లాడుతున్నారు. ఈరోజు మద్యం ఎలా పంచుకోవాలో మాట్లాడుతున్నారు, వచ్చే కమిషన్ ఎలా పంచుకోవాలో చేసుకుంటారు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ జాబ్లు ఎలా పంచుకోవాలో చూస్తారు. ఈరోజు మీకు ఏ సమస్య పెట్టిందని చెప్పేసి మీరు అంటున్నారు. ఈరోజు దేవనకొండ మండల ప్రజలకు ముఖ్యంగా చెప్తున్నారు, ఇంత పెద్ద మండలంలో మీరు ఏకమైతే ఏ ఒక్క నాయకుడు ప్రమాణం చేసి ఊరికి తప్పుదారిన వస్తే పంచె లూడు దూసుకొట్టి పంపించండి. ఆడవాళ్ళకు చెప్పండి, రోకటి పొరగలతో నిల్చోమని చెప్పండి, రోకటి బండలు పట్టుకోమని చెప్పండి, కారం పొడితో పట్టుకోమని చెప్పండి. జనాలకి భయాన్ని పుట్టించండి. సో నాయకులకి అనేవాడికి భయం పుట్టించాలి. రేపు మేము తప్పు చేసినా, తప్పు ఏ నాయకుడు చేసినా భయాన్ని పుట్టించే రాజకీయం నాయకత్వం కావాలి. దాని యొక్క కమిట్మెంట్ రావాలి. దానికి కావాల్సిన సంఘాలు కావాలి. మీరు కులాల సంఘాల పేరుతో కులాల పుట్టిన ఎదవని ఇక్కడ చాలా మంది అన్నదానం చెప్పడం లేదు. కొంతమంది ఏ రోజైనా మీ గ్రామాల కోసము రోడ్ల కోసము సంఘాలు ఏర్పడినారా? ఏ రోజైనా వర్షాలు పడాలని నంద్యాల జిల్లా చాగళ్లమరిలో మహిళలు అమ్మవారి శాల నుండి గంగమ్మ దేవాలయం వరకు చీరసారెతో మెయిన్ బజార్ మీదుగా ఊరేగింపుగా వెళ్లి గంగమ్మ గుడిలో పూజలు చేశారు. వర్షాలు పుష్కలంగా పడి పంటలు సుభిక్షంగా పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ అమ్మవారిని అలంకరించి కుంకుమార్చన, పారాయణం,
దశహారతులు కుంభహారతితో పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా సహా కన్వీనర్ నాగరాజు, హిందూ సంఘం అధ్యక్షుడు జేఎల్ రమేష్, మండల కన్వీనర్ వీరంరెడ్డి భాస్కర్ రెడ్డి, సహ కన్వీనర్ హేమ కారాయిరెడ్డి, బడిగెంచల రఘురాం, గంగమ్మ దేవాలయ భక్త కమిటీ సభ్యులు బింగుమళ్ల మురళి, భక్తులు భవానమ్మ, రమాదేవి, సునీత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో వ్యూహరచనలో భాగంగా రాయలసీమలోని 7 జిల్లాల జోనల్ సమావేశం ఈ నెల 23న వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించనున్నట్లు ప్రొద్దుటూరు నాయకుడు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పురంధేశ్వరి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొంటారని తెలిపారు. రాయలసీమలోని 7 జిల్లాల పార్టీ కన్వీనర్లు, ముఖ్యమైన నాయకులు హాజరు కావాలని కోరారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షురాలిగా శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారిని జాతీయ పార్టీ ప్రకటించిన తర్వాత వారు జోన్ వైజ్గా 4, రాష్ట్రం మొత్తం కూడా 4 విభాగాలుగా ఉంది. రాయలసీమ జోన్, కోస్తాంధ్ర జోన్, గోదావరి జోన్, ఉత్తరాంధ్ర జోన్. ఈ 4 జోన్ల పర్యటన కూడా 24, 26, 27, 28, 23 ఇక్కడ కడప జిల్లాలో ప్రొద్దుటూరులో రాయలసీమ జోన్ మీటింగ్ జరుగుతుంది. దీనికి 7 జిల్లాల నుంచి అసెంబ్లీ కన్వీనర్లు, అలాగే జిల్లా పదాధికారులు వీరందరూ కూడా 7 జిల్లాల నుంచి హాజరవుతారు. దీనికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే సీఎం రమేష్ గారు, ఆదినారాయణ రెడ్డి గారు, ఇక్కడ వివిధ నాయకులందరూ కూడా ఈ జోన్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా హాజరవుతారు. రాబోయే రోజుల్లో ఎన్నికల వరకు ప్రణాళిక ఏమిటి? 4 ప్రాంతాలకు 4 రకాలుగా ఎక్కడైతే ఏది వాంటింగ్ ఉందో, ఇక్కడ ఏదైతే దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడం లక్ష్యంగా కోస్తాంధ్రాలో రాజధాని నిర్మాణం ప్రత్యేకమైనటువంటి ఒక ఎజెండాగా, గోదావరి జోన్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి దాదాపు 40 ఏళ్లుగా ఆగిపోయినటువంటి కాలువలు బాగు చేయటం, రీకన్స్ట్రక్షన్ కాలువలన్నీ కూడా 40 ఏళ్ళ నుంచి అదే విధంగా ఉన్నాయి. అది అలాగే ఉత్తరాంధ్రాలో పెండింగ్ ప్రాజెక్టులు. రాయలసీమలో, ఉత్తరాంధ్రాలో ప్రజలు ఎప్పటి నుంచో వెనకబడి ఉన్నారు. కానీ ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచి వచ్చినా కూడా ఏ రోజు కూడా పట్టించుకోలేదు. ఆ యొక్క ఎజెండాతో నేషనల్ పార్టీ ఇచ్చింది ఒకటే, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ, జనసేన అధికారంలోకి రావాలి. ఇదే మన అమిత్ షా గారు కూడా చెప్పింది. వారు ఒకటే చెప్పారు, ఈ విశ్వాసం మీకు ఎలా కలుగుతుంది అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన సమయంలో ఏ విధంగానైతే రాజకీయ శూన్యత ఉందో అటువంటి రాజకీయ శూన్యత ఈ రోజున ఉంది. అంటే 35 ఏళ్ల క్రితం ఏ రకంగా అయితే కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఈ యొక్క రాష్ట్రాన్ని దోచుకు తిన్నాయి తప్ప అభివృద్ధి జరగట్లేదు అనేటువంటి అసంతృప్తిలో ఎన్టీ రామారావు గారు రాగానే ఒకేసారి 9 నెలల్లో, అంటే 6 నెలల్లో ప్రజల్లో ఉండి 3 నెలల్లో ఎలక్షన్లు జరిపితే ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఇన్నాళ్ళు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడకూడదు అనేది కుట్ర తప్ప కేంద్రం నుంచి తీసుకునే నిధులు లెక్క కానీ కేంద్రం ఏ విధంగా రాష్ట్రానికి సహకరిస్తుందనే విషయాన్ని ఏ రోజు చెప్పలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 80,686 మంది నేతన్నలకు 193.64 కోట్ల రూపాయల నగదు జమ చేశాం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడి. వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ ఆదేశం.
మణిపూర్ ఘటనలో బాధిత మహిళలకు న్యాయం ఏది? మహిళా కాంగ్రెస్ ధర్నా, ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం. బీసీలందరూ ఒక్కటైతే దేశంలో బీసీల రాజ్యం సాధ్యం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం పిలుపు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం.